చదువులు పొడిచింది ఏం లేదు, చదివినోడే రోడ్ల మీద తిరుగుతున్నాడు. రేపు మంచిగా హోలీ కాబట్టి వైట్ మంచిగా వేసుకో, వైట్ డ్రెస్ వేసుకొని మంచిగా డాన్స్ 2 స్టెప్పులు నేర్చుకొని మాధపూర్ వచ్చి స్టెప్స్ వేసి నా మొహం పెట్టుకో. నా మొహం ఎందుకు? రేపు మంచిగా నా ఛానల్ కాదు అన్న వేరే ఛానల్. రేపు మంచిగా హోలీ కాబట్టి మంచిగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసి గట్టి పరకలా కాకుండా జెల్లో చిల్లు అంటారు కదా, అది రాసుకొని మంచిగా వైట్ వేసుకొని షూస్ వేసుకొని వెళ్ళు. ఒక మంచి అమ్మ సెలెక్ట్ చేసుకుని మంచి 2 స్టెప్పులు నేర్చుకుని డాన్స్ అయ్యి కంపల్సరీ కనెక్ట్ అయితే ఈవినింగ్ కల్లా నెంబర్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ సమ్మర్ కల్లా దగ్గర నుండి పెళ్లి చేయాలా, మ్యారేజ్ అవుతుంది పక్క. సరే ఒక పని చేద్దాం, ఆ అమ్మాయిని నువ్వే మాట్లాడేసి అది చెప్పింది ఈజీగా, ఎందుకంటే నాకు ఎలా పడదు. ట్రై చేశాను నేనట, డ్యాన్సులు వేసా, పాటలు పాడా, డైలాగులు చెప్పా, యాక్టింగ్ చేసా, కొన్ని రొమాంటిక్ సీన్. అందరు అమ్మాయిలు అలా ఉండరన్న, కొంతమంది కనెక్ట్ అయిపోతారన్న. కొంచెం మనసు అంటే ఇది అంటారు కదా, కొంతమంది మంచి మనసు ఉంటుందని, అట్లా ఉంటుంది. ఏ అమ్మాయి పాటలు ఆంటీలు కూడా పాటలేదు పాప, ఎవరు పాటల ఎన్ని నిజం పాప, ఏ అమ్మాయి పడట్లేదు పాప నిజంగా. సింగిల్ బతికి అయిపోయింది. అదే కదా ఈ మాట్లాడడం సింపుల్ కానీ టాలెంట్, కానీ ఇక్కడ ఉన్న టాలెంట్ పాప అందరూ నిజంగా, నేను తప్ప. అన్న నల్లగా బ్లాక్ ఉన్నోడు ఏమి అందం లేనోడికి అమ్మాయిలు పడుతుంది, నీకేం? నేను కూడా అట్టే కదా ఉన్నా, నల్లగా బ్లాక్ అందం లేకుండా. నీకు ఎన్ని ఉంది అన్న, సోషల్ మీడియా మొత్తం నువ్వే నడుస్తున్నావు. ఏం ప్రయోజనం? డబ్బు సంపాదించుకుంటా నా డబ్బులు ఎక్కడ పాప, ఇది కదా నువ్వు అనుకునేది డబ్బులు ఏదో బట్ట ఏదో నాకు డబ్బు లేవు పాప, నిజంగా డబ్బు లేవు అన్న. అమ్మాయిలు అందరూ డబ్బులకే పడిపోతారు బట్ట ఉందన్న, మాసిన బట్ట ఉంది. అదే మాజిన్ బట్ట ఉంది ఇంకా డబ్బులు అన్న. సరే ఒక్కటి చెప్పు నాకు, ఇంకా రేపు హోలీ కాబట్టి మంచిగా వదిన కోసం నేను కూడా ట్రై చేస్తా. కంపల్సరీ నువ్వు కూడా అక్కడికి వచ్చి రేపు పొద్దున డాన్స్ చేసి పడి వద్దులే, పార్క్ వద్దు, చూడు పార్క్ వద్దు. మన వాళ్ళకి ఎంత తక్కువ పార్క్ వాళ్ళకి, అక్కడ ఎక్కడికో పోవడం ఎందుకు? మనం పార్క్ చుట్టూ మనోళ్ళు అందరూ, మనకు అన్యాయం జరిగినా ఏమో జరిగినా కపుల్సే వస్తారన్నా. పెళ్లిగా అమ్మాయి వచ్చి పోతుంటా ఎక్సైజ్ చేస్తారు కదా, ఎక్సైజ్ చేస్తారు కొంతమంది అమ్మాయిలు. చేయరా లోపల మన పార్క్ లో జిమ్ ఉంది, గ్రౌండ్ ఉంది.